ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసే అలిగేషన్ ఎలా ఉందంటే, అంటే వాళ్ళ అమాయకత్వానికి తెలివి తక్కువతనానికి నిదర్శనం అనిపిస్తుంది ఈ అలిగేషన్. ఎవరి మీద ఎలాంటి అలిగేషన్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఆయన గురించి తెలిసే చేస్తున్నారా, మీకు అవగాహన ఉందా, లేకపోతే నిజంగా వీటి గురించి ప్రస్తావించడం అనేది మాకు దురదృష్టకరం అని చెప్పారు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆయన గురించి ఆయన నివాసానికి వచ్చి ఆయన పరామర్శిస్తున్నారంటే ఆయన దేని గురించి పరామర్శిస్తున్నారు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన నిజాయితీకి ఆయన ఇచ్చే గౌరవం. అలాంటిది మీరు చాలా ఏమంటారంటే ఇన్నోసెన్స్ అనిపిస్తుంది. మీరు చూస్తే నాకు ఇంత ఇన్నోసెంట్ గా మీరు ఒక అలిగేషన్ చేసే ముందు ఎలాంటి అలిగేషన్ చేస్తున్నారు, ఒక కబ్జా ఏంటి అసలు, కబ్జా అసలు ఆ మాట ఎందుకు యూజ్ చేస్తారు? అదే ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి, అది తన స్వంత మనీతో కొన్న భూమి, దానికి కబ్జా ఎలా అంటారు? అసలు ఆ కబ్జా అనే వర్డ్ ఎందుకు వచ్చింది మీకు? ఆయన ప్రభుత్వ భూమి కబ్జా చేసినంత సిచ్యువేషన్ లో ఉన్నారా? అసలు ఆయన గురించి ఏం తెలిస్తే మాట్లాడుతున్నారు? ఈ లీగల్ టెర్మినాలజీ గురించి మా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఇలాంటి చర్యలకు పాల్పడితే మీరు అంటే చట్టరీత్యా వెళ్తే మీరు చాలా ఇబ్బందులు పడతారని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ అలిగేషన్స్ చాలా సీరియస్ తీసుకుంటే ఆయన సేమ్ పంపించగలరు, ఆయన పేపర్ పంపించగలరు, ఆయన తప్పు చేయించుకోగలరు. ఆ మాత్రం మీకు మిగతా జ్ఞానం లేకుండా ఆయన బిహేవ్ చేసి ఏదో మేము ఆయన మీద ఒక 4-5 అలిగేషన్స్ పెట్టేసి ఆయన పబ్లిక్ లో బ్యాడ్ చేయాలనుకుంటే ఆకాశం మీ వైపు చూసి ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఇలాంటి అంటే మీ తెలివితక్కువతనానికి ఒక పెద్ద నిదర్శనం. అదే అర్థమైంది మాకు కూడా. నేను ఒక ఆడబిడ్డని అమాయకురాన్ని తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో అలాంటి చెత్త పనులు చేపించారు. అమరవీరులు భార్య అని చెప్పి మీరు తీసుకొచ్చారు. ఎంకరేజ్ చేస్తే ఆ ఊరోళ్ళే చెప్తున్నారు. ఇంకా ఏం మాట్లాడాలి మీకు ఇలాంటి స్కిట్స్ ఎందుకు అవసరం? ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి, అని ప్రశ్నించండి, పాలసీల మీద ప్రశ్నించండి. కానీ ఇలాంటి వ్యవహారాలతో నాకు నచ్చట్లేదు. మాట్లాడడానికి కూడా ఎంత అంటే ఒక పాయింట్ మాట్లాడాలంటే ఒక ఉత్సాహం రావాలి, ఒక డిబేట్ ఉండాలి. ఒక డిబేట్ ఉంటే ఏంటంటే మనం వాదోపవాదాలు, అరే వాళ్ళు కరెక్ట్ చెప్తున్నామా, మనం రాంగ్ చెప్తున్నామా, మనం ఇలా ఉండాలి. కానీ ఇన్నోసెన్స్ అనిపిస్తుంది. ఇది ప్రూవ్ చేసుకోవాలి, మీడియాలో కనబడాలి, మనం ప్రూవ్ అవ్వాలి. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మనము 4 రోజులు బాగా కనబడతాం, మనకంటూ ఒక ఏదో గుడ్ బ్యాడ్ ఫేమ్ వస్తుంది. ఏంటి మీకున్న ప్రొఫెషన్ ఏంటి? మీరు దిగజారే సిచ్యువేషన్ ఏంటి? మేడం శిరీష గారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. కనీసం అంటే ఎలా ఉందంటే మీరు చెప్తే మేము ప్రూవ్ చేసుకోవాల్సి రావడం మా దురదృష్టకరం. మీరు పదే అబద్ధాలు చెప్తుంటే చెప్తున్నాం కదా, మేము ప్రూవ్ చేయాలి దానికి, ఇది మేము ఇది లాస్ట్కి ఇది కూడా మేము ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఏదైతే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే నెంబర్ హైడ్రా పరిధిలో ఉంది, అది పూర్తిగా చెరువు పరిధిలో ఉంది, దాన్ని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ఆరోపణలు ఏదైతే చేశారో వాటికి పాయింట్ టు పాయింట్ వివరణ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15/12/2014 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చట్టం కింద సేల్ కాబడింది. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి, పట్టాదారుల దగ్గర నుంచి ఆ భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సేల్ డీడ్ వారి పేరు మీదకి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ స్ట్రైట్ గా అదేం చెప్పబడుతోంది మనకి చట్టంలో, ఆ భూమికి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధమైనటువంటి లాఫుల్ రైట్ ఓనర్ ఆ యొక్క భూమికి వారు. సో కమింగ్ టు రెండో విషయం ఏం చెప్పారంటే, అది చెరువులో ఉంది, చెరువు పరిధిలో ఉంది, ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ డొమైన్స్ లో కనపడుతున్నాయి, ఎవరో దేనికి కాదని లేదు. పొద్దున మీరు చూస్తే మా శతగ్ని మీడియాలో కానివ్వండి, పార్టీ నుంచి కూడా స్వయంగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో మేము బయట పెట్టడం జరిగింది పబ్లిక్ డొమైన్ లో. చూస్తే వారు క్లియర్ గా చెప్పారు, సిక్కం కి సంబంధించినటువంటి ఏదైతే సంబంధిత భూమి ఉంటుందో అది కన్స్ట్రక్షన్, దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి అంటే ఎటువంటి
కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, కానీ అగ్రికల్చరల్ పర్పస్ కి ఆ ల్యాండ్ వాడుకోవచ్చు అనేది గవర్నమెంట్ లోనే, చట్టంలోనే, జీవో నెంబర్ 168 లో రూల్ పొజిషన్ లో, రూల్ బుక్ లో చెప్పబడింది. అది విమర్శించే ముందు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఏమంటారంటే, ఆయననే చెప్తాడు 2014లో పవన్ కళ్యాణ్ ల్యాండ్ కొన్నారు అంటారు, 2017లో ఆయన ల్యాండ్ కబ్జా చేశాడు అంటారు. ఈ ల్యాండ్ కబ్జా కాబడింది, ఈ ల్యాండ్ వచ్చేసి లేకది అంటారు. క్లాసిఫికేషన్ లో సిక్కమని రాసిందని చెప్పి ఆయననే చెప్తాడు. అంటే ఇది పూర్తిగా విషయ అవగాహన లోపంతో మాట్లాడినటువంటి ఒక వీడియో బైట్ మాత్రమే. దీనిలో ఎటువంటి నేరాన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సేల్ డీడ్స్ ఆయనే చూపిస్తాడు, కానీ కబ్జా చేశాడు అంటారు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, లీగల్ చట్టబద్ధమైనటువంటి సేల్ డీడ్ చేతిలో ఉన్నప్పుడు ధరణి పోర్టల్లో కానివ్వండి, వీటిలో కానీ అన్ని పోర్టల్స్ లో మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ డీటెయిల్స్ ఇందులో ఉన్నప్పుడు, భూభారతిలో కానివ్వండి అన్నింటిలో క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ తో సహా, టైటిల్స్ తో సహా క్లియర్ గా మెన్షన్ చేయబడినప్పుడు దీన్ని కబ్జా చేశారు అని ఆయన చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. రెండో పాయింట్ ఆయన ఏమన్నారంటే, మ్యూచువల్ లైక్ మల్టిపుల్ మ్యూటేషన్స్ అన్నారు. మల్టిపుల్ మ్యూటేషన్స్ ఎందుకు చేసిండు, మేబీ అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి లంచం లేటుగా ఇచ్చాడేమో అని అన్నారు. అంటే నీకు కనీసం గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ అధికారుల మీద కూడా నీకు గౌరవం లేదా? నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు? మీడియా 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 అని చెప్పి. నిజమైన మీడియా, జెన్యూన్ జర్నలిస్టులు బాగానే ఉన్నారు. ఏ ముసుగులో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? చట్ట ప్రకారం టైటిల్ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ యాక్ట్ ఏం చెప్పబడుతోంది? క్లియర్ గా చెప్తోంది. సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7 కింద క్లియర్ గా చెప్పబడుతోంది, ఒక వ్యక్తి మల్టిపుల్ మ్యూటేషన్స్ ఆర్ మల్టిపుల్ సబ్ డివిజన్స్ చేసుకోవచ్చు అని క్లియర్ గా చెప్తోంది. అది చట్టంలో చెప్పబడింది. మూడో విషయం వారు చెప్పింది ఏంటంటే, వారి పేరు మీద 2 రకాలైనటువంటి పట్టాదారు నెంబర్ ఉంది. ఒక విలేజ్ లో ఒక వ్యక్తి పేరు మీద ఒకటే ఉండాలి, ఈయనకి 2 ఎట్లు ఇచ్చిండు. అసలు ఏమన్నా చట్టం తెలుసా ఆయనకి? పోనీ రూల్ బుక్ తెలుసా? లేకపోతే తెలంగాణ రెవెన్యూ యాక్ట్ ఏం చెప్తుందో ఆయనకి ఏమన్నా అవగాహన ఉందా? అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు మీరు భూభారతిలో చూసినా కూడా కింద చాలా క్లియర్ గా చెప్పబడింది. మీరు ఒకసారి ఆయన అది చదివి వినిపించేటప్పుడు చూడాలి క్లియర్ గా. ఇక్కడ ఏం రాసిందంటే, ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ ఆన్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ విత్ అప్లికేషన్ నెంబర్ సో అండ్ సో ఇస్ అండర్ ప్రాసెస్ విత్ ఖాతా మర్జింగ్ ప్రాసెస్, ఖాతా నెంబర్ మర్జింగ్ ప్రాసెస్. ఇఫ్ మా నుంచి ఎటువంటి పవన్ కళ్యాణ్ గారి నుంచి, అధ్యక్షుల వారి నుంచి ఎటువంటి మ్యానిపులేషన్స్ అన్నా జరుగుంటే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి భూభారతి చట్టంలో అటువంటివి పాసిబులా? అదే రంగనాథ్ గారు ఓపెన్ గా ఇంకొక స్టేట్మెంట్ లో కూడా చెప్పారు, అసలు సిఖం అంటే ఏంటి, ఆ భూమిలో ఏం చేయొచ్చు, ఎంతవరకు నీటి పరిధి ఉంటుంది, ఎంతవరకు అగ్రికల్చర్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు మెయింటైన్ ఫర్ ఎనీ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్, ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ కాలనీస్ ఆర్ లేఅవుట్స్. ఖచ్చితంగా ఈ రోజున రఘు గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇట్ ఈస్ డెఫమేటరీ, ఖచ్చితంగా డెఫమేటరీ. అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ, ఈ భారతదేశంలో మచ్చలేని ఆర్థిక నేరపు మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని బల్లగుద్ది చెప్పేటువంటి పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో నెలకొన్నాయి. కానీ అటువంటి వ్యక్తి మీద ఎటువంటి ఆధారాలు లేని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన రఘు గారికి జనసేన పార్టీ క్లియర్ గా చెప్తుంది, లీగల్ కాన్సిక్వెన్సెస్ తప్పవు. ఇటువంటి అసత్య తప్పుడు ప్రచారాలు చేసినందుకు వారు దీన్ని గమనంలో తీసుకోవాలి. పార్టీ పెద్దలందరూ కూడా దీని మీద సమిష్టి ఆలోచనకు వచ్చి ఖచ్చితంగా ఒక లీగల్ యాక్షన్స్, ఒక చట్టబద్ధమైనటువంటి పరిస్థితులు కూడా తీసుకెళ్తారు. ఆయన దీన్ని దాటి కూడా చాలా మాటలు మాట్లాడారు, అవన్నీ కూడా మా పార్టీ నాయకులు పెద్దలు తెలియపరుస్తారు. బట్ కమింగ్ టు లీగల్ సైడ్, ఈ యొక్క ల్యాండ్ క్లియర్ టైటిల్ తో, ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి డబ్బుతో ఈ రోజు ఒక రెవెన్యూ రికార్డ్స్ లో అధికారికంగా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రికార్డ్స్ లో ఉన్నారు. ఇది మీడియా వారు అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క విషయాన్ని ముగిస్తున్నాను. మా పార్టీ నాయకులు తదుపరి మా కార్యాచరణ తెలియపరుస్తారు. ఎవరైతే అలిగేషన్ చేశారో, మీరు తల్ల కిందగా తపస్సు చేసిన ఆయన అవినీతి పరుడు ప్రూవ్ చేయలేదు. అసలు ఏంటిది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి. ఇక్కడ నుంచి అయినా ఈ రోజు మీరు
దీని వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలియదు. అంటే గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఎక్కడో మొదలైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అది ఎటు వెళ్తుంది, ఎటు తీసుకెళ్తున్నారు, అసలు వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ మోటో ఏంటి, వాళ్ళకు ఏం కావాలి, ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారు, ఇదంతా మాకే అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా? ఇది ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు మీ అర్హతలు తెలుసుకోండి. ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. లేకపోతే చట్టరీత్యా మీరు చాలా శిక్షకు గురవుతారు. మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆయన గురించి నేను పదే పదే చెప్తే ఏదో మేము చెప్తున్నాం కాబట్టి జనసేన నాయకులు చెప్తున్నాం అనుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు ఆయన గురించి. వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి నాయకులు మాకు కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో అదే డిప్యూటీ సీఎం గా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానివ్వండి, అవన్నీ చూసి అదే ఇలాంటి అవినీతి లేని నాయకత్వం మాకు కావాలని ఇక్కడ ఎదురు చూస్తుంటే మీరు ఇలాంటి ఆ, అమాయకపు అంటే మీరు తెలివి తక్కువ వాళ్ళ, అమాయకుల, లేదు తెలివైన వాళ్ళ, చదువుకున్న వాళ్ళు మీడియాలో ఉన్నారు, ఇలాంటి ప్రచారాలు ఎందుకు? తర్వాత ఫూల్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ముందుగా అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. మీ అందరూ తెలిసిన విషయమే ఏంటంటే గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిణామాలు కానీ, గత 2-3 రోజుల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, మరియు ప్రత్యేకించి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఫామ్ హౌస్ ల్యాండ్ గురించి అనేది ప్రస్తావించిండ్రో, ఈ మధ్య అంటే నిన్న ఈ రోజు నుంచి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో దానిలో ఎఫ్టిఎల్ గురించి అని చెప్పి ఆ ల్యాండ్ గురించి కొన్ని ప్రశ్నలు ప్రస్తావించిండ్రు. దాని గురించి ఒకటి చెప్దామనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ అనేది మీ అందరిని పిలవడం జరిగింది. ఇప్పుడు జన్వాడ శంకర్పల్లి మండల్లో జన్వాడ విలేజ్ ఏదైతే ఉందో అందులో సర్వే నంబర్ 706 దాని గురించి ప్రస్తావించి అది కబ్జా చేసిందని చెప్పేసి ఒక లేనిపోని నిందలు, ఒక అసత్య ప్రచారం అనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రస్తావిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ అనేది ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లేక్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి 2012-2013లో ఆర్వి కన్సల్టెంట్ అనేది ఒక ప్రైవేట్ సంస్థకు ఇవన్నీ నోటిఫై చేయాలి, సర్వే చేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ సంస్థకు టెండర్ ఇచ్చింది. ఇస్తే అప్పుడు ఆ సంస్థ అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఇది ఏదైతే ఈ కోడిగుంట అనే చెరువు గురించి ప్రస్తావిస్తున్నారో ఇది 2017లో ఒకటి ప్రైమరీ నోటిఫికేషన్ కింద దాన్ని మార్క్ చేసి అది హెచ్ఎండిఏలో అప్లోడ్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నది ఎప్పుడు? ఇది 2014లో కొన్నారు. కానీ ఇది ఎప్పుడైంది? 2017లో అయింది. అయినాక వివిధ కారణాల వల్ల 2014లో కొన్న మొటేషన్ అనేది తను ఎంఆర్ఓ ఆఫీస్ నార్మల్ వ్యక్తులు తిరిగిపోయి అక్కడ చేసుకోలేదు. అప్పట్లో ఉన్న మీకు అందరికి తెలుసు, అదొక ఏమంటాం ప్రొసీజర్. మనం ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కానీ ఎంతో తిరిగి కానీ మనం చేయడానికి అనేది లేదు. వివిధ పర్సనల్ కారణాల వల్ల అప్పుడు పోయి చేయించుకోలేదు. అది మొటేషన్ పెండింగ్ పడ్డది. 2021లో ఏదో మొటేషన్ జరిగింది.
ఇది ఎప్పుడైతే ప్రైమరీ నోటిఫికేషన్ కింద హెచ్ఎండిఎల్ 2017లో చేసిందో ఫైనల్ నోటిఫికేషన్ 2024లో ఫైనల్ నోటిఫికేషన్ హెచ్ఎండిఏ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి కాంక్రీట్ కట్టడాలు కట్టలేదు, అందులో ఒక తోట పెట్టుంది. దీని పక్కకు ఇంకా ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో అవి ఇటు ఉన్నాయి. దీని పక్కకి నాకు తెలిసి వేరే వ్యక్తులు ఇంకా 2-3 ఫామ్ హౌస్ వాళ్ళు తోటలు పెట్టుకున్నారు. ఈరోజు కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే ప్రస్తావించడానికి 14లో కొన్నటువంటి ల్యాండ్ అప్పటికే అసలు ఏవైతే హెచ్ఎండిఏ లేక్స్ అనేది వేయలేదు. 17లో ప్రైమరీ నోటిఫికేషన్ అది జరిగింది. 24లో వచ్చేసేసి ఫైనల్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. అది దానికి ఒక ఫినిషింగ్ వేసి ఉంది అంతే. అది తప్పించి అది గిట్ట మొత్తము ఏదో నేను ఇంతకు ముందు గిట్ట చూస్తూ ఇది చేస్తే 706 సర్వే నంబర్లో ఉన్న ఎక్స్టెంట్ పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ లో 10 ఎకరాలు చూపించారు మొన్న పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల్లో అనేసి చెప్తున్నారు. దాన్ని పెద్ద హైలైట్ చేశారు. రైట్, 10 ఎకరాలు అతను కొన్నాడు, కొన్న వాస్తవం. ఆ ఎక్స్టెంట్ ఉన్నది 13 ఎకరాల చిల్లర టోటల్ సర్వే నంబర్లో ఎక్స్టెంట్. 10 ఎకరాల ఏదైతే ఉందో ఎఫ్టిఎల్ లో ఉంది. 12 గుంటలు 15 గుంటలు బఫర్ లో ఉంది. మిగతాది పట్టా ల్యాండ్ 2 ఎకరాల చిల్లర వేరే పేరు మీద ఉంది. ఒక అందరికీ రెవెన్యూ మ్యాటర్ లో ఉన్న చిన్న ఎవరికైనా కానీ ఏముంటది, ఒక సర్వే నంబర్ ఉన్నప్పుడు బై నంబర్లు ఎప్పుడు వస్తాయండి? ఒక తండ్రి దగ్గర ఒక సర్వే నెంబర్ సంబంధించి ఒక 10 ఎకరాలు ఉంటే 4 కొడుకులు ఉంటే అది వాళ్ళకు 4కి డివైడ్ చేసినప్పుడు దాన్ని 706/A/1 706/2 అని వస్తాయి. అవన్నీ సర్వే నెంబర్లు రావా? అది పెద్ద తప్పులో చూపెడుతున్నారు. దానికి ఏదో ఇది చేసినట్టు, మ్యానిపులేట్ చేసినట్టు. ఇంకోటి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా, ఒక చెరువు ఎక్కడైనా కానీ ఆ చెరువు ఇది చేసినప్పుడు ఆ చెరువులో ఉన్న విస్తీర్ణం ఎంత, దాని చెరువుకున్న విస్తీర్ణం ఎంతైతే ఉంటుందో అందులో గవర్నమెంట్ ల్యాండ్, చెరువు ల్యాండ్ ఎంత, పట్టా ల్యాండ్లు ఎంత ఉన్నాయి. పట్టా ల్యాండ్ అనేది ఉన్నప్పుడు ఆ మునకగానికి ఏదైతే దాంట్లో ఎఫ్టిఎల్ లెవెల్లో వస్తున్నప్పుడు దాన్ని పట్టా శిఖమని ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సైట్ మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సైట్లలో చూసుకుంటే పట్టా శిఖం అని ఉంటుంది. కబ్జా కాదండి, పట్టా శిఖం. పట్టా శిఖం అంటే కొన్న ల్యాండ్, పట్టా ల్యాండ్. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కాదు, మొత్తం ఎన్నో చెరువులు ఉన్నాయి, 1000 కొద్ది చెరువులు ఉన్నాయి. అలా పట్టా భూములు ఎంతో మొగుతున్నాయి. అందులో వ్యవసాయం చేసుకోవచ్చు వాళ్ళు, ఎక్కడ అడ్డు లేదు. ఆ ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తుందో వాటర్ స్ప్రెడ్డింగ్ అనేది ఆ ప్రొవిజన్ ఉండడానికి ఏవైతే మన కట్టడాలు ఉంటాయో పర్మనెంట్ కట్టడాలు కట్టకూడదు. లేనప్పుడు ఇంకా ముఖ్యమైనది మనకు ఒక లాగిట్ ఉంది. ఎప్పుడైతే మనకు అలా రైతులు అన్న పంట పండిస్తారో, ఎప్పుడన్నా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయ్యి ఆ పంట మునిగి నష్టపోతే గవర్నమెంట్ వారి దానికి నష్టపరిహారం ఇవ్వరు. దీన్ని కబ్జా 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 అనేది పదే పదే ఆ పదం వాడడం కరెక్ట్ కాదు. ఉంటది. ఇంకోటి ఏదో ప్రస్తావించారు, ఒకటే విలేజ్ లో ఉన్నప్పుడు 2 ప్రాపర్టీలు ఉంటే 2 ఖాతా నంబర్లు ఉన్నాయి, 2 పాస్బుక్ ఖాతా నంబర్లు ఉన్నాయి. అవును, ఒక ల్యాండ్ మనం ఎప్పుడు 5 ఏళ్ల కింద కొత్త ల్యాండ్ కొన్నాము, అది తెలియక రెవెన్యూ శాఖ వాళ్ళు మళ్ళీ ఇంకో పాస్బుక్ ఇష్యూ చేసిర్రు, 2 ఖాతాలు ఉన్నాయి. దాని మర్జింగ్ గురించి అని చెప్పేసి మనం అడుగుతాము, రిక్వెస్ట్ పెట్టాలి. పెడితే మా రిక్వెస్ట్ యాజ్ పర్ తెలంగాణ రెవెన్యూ గైడ్ లైన్స్ ప్రకారమే ఆ 2 ఖాతా నంబర్లు మర్జ్ చేయాలని మేము ఇమ్మీడియట్ గా వీలైన తొందరలో కోరుతాము, మర్జ్ చేయించుకుంటాము. అదే సింగిల్ ఖాతా వాళ్ళే
యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారమే చేంజ్ చేసుకుంటాం. అది ఇది ఏదైతే ఉందో మేము ఇప్పటిదాకా కూడా ఒక ఇటుక బంధం గిట్ట కాంక్రీట్ ఏది కట్టలేదు ఏటీఎల్లో ఎక్కడా లేదు. ఇది ఇంకా ఇంకోటి ముఖ్యమైనది, మేము ఎప్పుడైతే ల్యాండ్ కొన్నప్పటికీ పట్టా ల్యాండ్ అది శిఖం ల్యాండ్ కాదు, పట్టా శిఖం ల్యాండ్. 2014 బిఫోర్ కు మొత్తం ఇది ఒకటే చెరువు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చెరువులు నోటిఫై కావలేదు. యాజ్ పర్ విలేజ్ మ్యాప్స్ 1954 లో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే చెరువులు కానీ కుంటలు కానీ ఏవైతే చెరువులకు ఫీడ్ అయ్యే కాలువలు కానీ ఎక్సెస్ అయినప్పుడు అలిగెళ్ళి పోయే కాలువలు కానీ ఆ ఓన్లీ విలేజ్ మ్యాప్లలోనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చినాయంటే 2013 తర్వాతనే ఆర్వి కన్సల్టెంట్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుందో అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిండ్రు. ఇవన్నీ లేని అవి ఇవన్నీ తీసుకొచ్చేసి అంటగట్టొద్దండి. ఇవి అనేది ఏవైతే ఆయన మీద ఈ ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మేము చెప్తున్నాము. మీరు మళ్ళొక్కసారి మీ రికార్డ్స్ తీయండి, మళ్ళొకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు ఏమైనా ఉన్నా కానీ క్లియర్ గా మీకు కావాలంటే మీ రికార్డ్స్ మీ దగ్గర ఉన్న తీసుకెళ్ళి మీరు ఈ రోజు దిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకించి చెరువుల గురించి అని చెప్పేసి హైడ్రా అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు మీకు ఏమైతే ఉన్నదో మీరు యాజ్ పర్ లీగల్ గా మీరు అప్రోచ్ కావచ్చు. మేము గిట్ట యాజ్ పర్ లీగల్ గా ఆ సంస్థకు కానీ రీసర్వే పెట్టినాక ఏది ఉన్నా కానీ వాళ్ళు ఏమి చెప్పినా కానీ దానికి అనుగుణంగా యాజ్ పర్ రెవెన్యూ నామ్స్ ఇరిగేషన్ నామ్స్ అనేది 100% మేము పాటిస్తాం. పట్టేది కొంచెం హైలైట్ చేయట్లేదు. ఈ వాయిస్ కొంచెం రికార్డ్ చేసి ఈడ ఇప్పుడు ఏదైతే శిఖం అనేది హైలైట్ చేస్తుంది. పట్టా ఉంది కదా, దానికన్నా ముందు పట్టా హైలైట్ చేయాలి కదా, పట్టా హైలైట్ చేయాలి. అది చేయట్లే. ఇవి తీసేసి ఇది ఆయన పేరు ఇవన్నీ ఏదో హైలైట్ చేస్తున్నారు. నాకు పంపించిన 706 మొత్తం కబ్జా, మొత్తం కబ్జా. ఇది చెరువు లైన్. ఇది 706 అనేది ఇలాగా ఈ తొవ్వ దాకా ఉంది, ఈ బాట దాకా ఉంది. ఇది మొత్తం కబ్జా కాదు, ఈ బాట దాకా ఉంది. అంటే ఎంతైతే ఉందో ఆ సర్వే నంబర్లో అది కూడా ఎక్స్టెండ్ చెప్తా. సర్వే నెంబర్ ఎక్స్టెండ్ 706 దీన్ని మొత్తం టార్గెట్ చేసి ఇది పెట్టేది. ఎంత ఇది 13 ఎకరాలు టోటల్ ఎక్స్టెంట్, 13 ఎకరాల 13 గుంటలు. FTL 10 ఎకరాల 6 గుంటలు. దాని తర్వాత ఏదైతే ఉందో బఫర్ జోన్ 6 గుంటలు. బ్యాలెన్స్ ఎక్స్టెంట్ 2 ఎకరాల 10 గుంటలు. సర్వే నంబర్ లో ఉన్న ఎక్స్టెంట్ ఎంత యాజ్ పర్ రెవెన్యూ రికార్డు 13 ఎకరాల చిల్లర. 13 ఎకరాల చిల్లర ఉన్న దానికి పవన్ కళ్యాణ్ 10 ఎకరాలు ఉన్నాడు. 10 ఎకరాలు మొత్తం కలువ పెట్టిందంట. ఏడికెళ్ళి పెడతారా? ఇది ఎప్పటిది? ఇది డేటెడ్. ఈ మ్యాప్లు ఎప్పటి మ్యాప్? ప్రైమరీ నోటిఫికేషన్ అయింది 18/10/2017. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడైంది? 19/12/2024. ఈయన కొన్నది ఎప్పుడు? 2014. ఇది పట్టుకొచ్చి చెరువు అప్పుడు చెరువే ఐడెంటిఫై చేయలేదు. జన్వాడ విలేజ్ లో ఈ రోజుకు ఆ జన్వాడ విలేజ్ మ్యాప్ 1951 ఏదైతే ప్రతి విలేజ్ మ్యాప్ ఉండాలో ఆ విలేజ్ మ్యాప్ పట్టుకోమని చెప్పండి. ఆ విలేజ్ మ్యాప్ లో కోడిగుంట అనే చెరువు ఎక్కడైతే ఉందో ఆ చెరువు తీయమని చెప్పండి. ఏది ఉంది కదా చెప్పడానికే కదా, ఏదంటే చెప్పకూడదు. ఇప్పుడు చెప్పినప్పుడు చెప్పాలి కదా, ఆయన కొన్నది ఎప్పుడు, దాని తర్వాత జరిగింది ఎప్పుడు, ఏది ఎప్పుడు, ఈ శాటిలైట్ ఇమేజెస్ ఇవే కదా పట్టుకొని చెప్తారు. ఇప్పుడు దీంట్లో రెవెన్యూ స్టేట్మెంట్ ఉంటుంది.
ఎంఆర్ఓఈ రెవెన్యూ స్టేట్మెంట్స్ ఇప్పుడు దాన్ని తొవ్వొచ్చేసేసి ఇది బండ్ల అప్పటి బాట చెరువు ఈ కట్ట ఈ 706 సర్వే నంబర్ వచ్చేసి ఈడికెళ్ళి మొత్తం కబ్జా చేసిందని చెప్పి ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఈడికెళ్ళి గొలుసులు ఈడికెళ్ళి ఇట్లా అని ఇది 706 సర్వే నంబర్. అందులో ఈడికెళ్ళి ఇది ఉన్నది. ఈయన పవన్ కళ్యాణ్ గారిది ఒకటే కాదు ఇది, ఇక్కడ ఇక్కడ ఇటు ఉంది, ఈ పక్క ల్యాండ్ లో 706 ఎక్స్టెంట్ ఉంది. ఈయన దాని ల్యాండ్ లో మళ్ళీ ఇది క్లియర్ ల్యాండ్, ఇది మళ్ళీ ఎఫ్టీఎల్కి బయట ఉన్న ల్యాండ్. ఇది 10 ఎకరాలకు ఎంతో అంత ఒక 3-4 ఎకరాలు ఇక్కడ ఉండుంటది కదా, ఇక్కడ ఉంది కదా. ఇదే కదా ఆయన పట్టుకొని చూపెడుతున్నారు. దీని ప్రకారమైన బయట ఉన్నది ఏంది మరి? ఇది ఏదన్నా మనము ఒకరి మీద ఎలిగేషన్ పెడుతున్న సీల్ దానికి పోయేసేసి అవును అది అది ఎవరు మాదా తప్పు. నిన్న వాంటెడ్లీ అంటే భాష కానీ ఆ మాట్లాడే విధానం కానీ ఉద్యమకారులు అంటే 4 కోట్ల మంది ఆ రోజు రోడ్ల మీదకి వస్తే, కవులు, కళాకారులు, లాయర్లు, అడ్వకేట్లు చాలా మంది రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రావడం జరిగింది. అందులో అందరి పాత్ర ఉంది. అంతేగాని కొందరే దీన్ని మేము సాధించినామని చెప్పుకోవడం చాలా బాధ. ఎందుకంటే చాలా మంది నిజమైన ఉద్యమకారులు కేసులు వేసుకోవడం జరిగింది, వాళ్ళు జైల్లో పోవడం జరిగింది. వాళ్ళు ఈ రోజుకి ఏమీ లేదు, పాపం వాళ్ళు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అంటే వాళ్ళ జీవితం అర్పించేసారు తెలంగాణ గురించి. కానీ అప్పటి ప్రభుత్వాలను మీరు నిలదీయండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. మీరు ఏదైనా నిలదీస్తే అప్పటి పాలకుల గురించి మాట్లాడండి, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ గురించి ఆలోచించండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆయన మీద మీరు మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడానికి ఇది ఒక పెద్ద కొన్ని దుష్ట శక్తులు దీని వెనుక పనిచేస్తుంది. మీరు నిజాలు చెప్తే మీ పత్రికకు కూడా వీళ్ళు ఒక ఏది మంచి గుడ్ విల్ ఉంటుంది. అంతేగాని ఈ రకంగా అబద్ధాన్ని ప్రచారం చేసి అబద్ధం ఎప్పటికీ అబద్ధమే అవుతుంది. దయచేసి అటువంటి చర్యలకు పాల్గొనొద్దని నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వరకు తెలియజేస్తాను. పదే పవన్ కళ్యాణ్ గారిని చెప్తే ఏం జరగదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఆణిముత్యం. ఆయన ఏది ఉన్నా కానీ నిజాయితీగా నిలబడే వ్యక్తి. అంతేగాని ఎక్కడ కూడా ఇటువంటి తప్పులు ఇటువంటి చేసే వ్యక్తి కాదు. నిజాయితీగా 10 మందికి సాయం చేసే వ్యక్తి, కానీ ఎక్కడ కూడా ఆయన ఏం ఆశించలేని వ్యక్తి. సో అతన్ని పట్టుకొని ఈరోజు కొంతమంది యూట్యూబర్స్ ఈ రకంగా, అదేవిధంగా ఉద్యమకారులు, నిజంగా ఉద్యమకారులను మేము గౌరవిస్తాం, వాళ్ళకి మేము పాదాభివందనాలు చేస్తాం. కానీ కొంతమంది వాళ్ళ ముసుగులో మమ్మల్ని ఇక్కడ రావద్దంటే అది కాదు. అది హైదరాబాద్లో ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఏదన్నా చేయొచ్చు, పని చేసుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు, ప్రశాంతమైన వాతావరణం ఉంది హైదరాబాద్. అంతేగాని ఇది ఎవరైనా అయ్యే జాగిరి కాదు. తెలంగాణ గడ్డలో ఎవరైనా రావచ్చు, ప్రశాంతంగా బిజినెస్. భారతదేశం మనకు స్వాతంత్ర భారతదేశంలో పోరాటం చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మనకు రాజ్యాంగమే చెప్తుంది మీరు ఎక్కడన్నా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా పోయి కొంతమంది పోటీ చేస్తారు ఎంపీలుగా. దేశమంతా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. అంతేగాని వీళ్ళు ఏదో 4-5 కలిసి రకరకాలుగా ఏదో చెప్తే ఏదో అయిపోతుంది అంటే అవన్నీ కాని పనులు. అవి రోజులు పోయినాయి, ఇవి అన్ని కొత్త రోజులు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మాట్లాడే భాష బాగుంటుంది, మంచిగా ఉంటుంది. లేదంటే మీరు మాట్లాడే భాషకి మిగతా వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో మీకు తెలుసు. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. అర్థం చేసుకోండి ఇప్పటికైనా దయచేసి. ఎందుకంటే మీరు ఉద్యమకారులు అని చెప్పి మాత్రం దయచేసి వాళ్ళు ఎంత కష్టపడరు, వాళ్ళ కష్టాన్ని మీరు వేరే రకంగా ప్రజలకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే చాలా ఇబ్బంది. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకంటే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇందాక పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు వివరించినట్టు కబ్జా అంటే వేరు. మేము ఒక రైతుల దగ్గర పర్చేజ్ చేసి, ఇంకా పర్చేజర్ ఉండు, సేలర్ ఉండు, పర్చేజర్, అది మీరు వివరించి చెప్పాను. అందులో పట్టా అని ఉంది ఆల్రెడీ. సో దాన్ని ఈరోజు ఆ రకంగా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసి కబ్జా అంటే ఏంటి, మీ భూమిని అనుకుంటుకుంటే కబ్జా ఇది కాదు, కొన్న భూమి. అప్పట్లో ఎక్కడ కూడా చెరువులు కానీ అది ఐడెంటిఫై చేయలేదు, అది మీకు వివరించింది. సో
ఈ రఘు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో కూడా ఇదే రకంగా అందరిని బ్లాక్మెయిల్ చేయడం, ఆ? గతంలో కూడా ఇదే రకంగా చేస్తే కొంతమంది ఈయన మీద పరువు దావా కూడా వేసింది. పరువు నష్టం దావా కూడా ఇతని మీద వేయడం జరిగింది. యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఈయన ఏదో చెప్తే వాళ్ళు అతని మీద 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఇతను కంప్లీట్ ఇతని చరిత్ర తెలుసుకోవాలి, ఇతను ఏందని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇతను ఒక అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో పోయి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఇటువంటి వ్యక్తులు ఈరోజు మా నాయకుడి గురించి చెప్పడం అంటే చాలా చాలా బాధాకరం. నిన్న నుంచి పదే పదే కబ్జా కబ్జా అంటే అది కబ్జా కాదు, మీకు ఆల్రెడీ చూపించాము, ఇందాక తెలియజేసాం. సో మరొకసారి మీరు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ గవర్నమెంట్ లో జరిగిన అన్ని పరిణామాలు. అంతేగాని ఈయన ఈ రకంగా పబ్లిసిటీ గురించి ఆయన ఛానల్ ఏదో వ్యూవర్స్ పెరగడానికి ఈ రకంగా ఆయన ప్రచారం చేస్తుండే, దాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఉద్యమకారులు అని చెప్పి నిన్న ఏదైతే మీటింగ్